హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భావని దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 23rd నైట్ అండి. అంటే 24th నా బర్త్డే ఉంది. సో 23rd నైట్కి అక్క వాళ్ళ అబ్బాయి మా అజయ్ ఉన్నాడు కదా, సో తన కేక్ అయితే ఆర్డర్ పెట్టాడు. దానికంటే ముందు మా వారు కూడా కేక్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే నాకు ఫుల్ హెడేక్గా ఉంది, నేనైతే ఇప్పుడు కేక్ కట్ చేయలేను అని చెప్పి ట్యాబ్లెట్ వేసేసుకుని పడుకుండిపోయాను. అయితే ఇక 11:30కి అట్లాగా మెసేజ్ పెట్టాడు మా అబ్బాయి, ఇలాగా కేక్ అయితే ఆర్డర్ పెట్టాను, వస్తుంది ఒక 15 మినిట్స్లో అని చెప్పి. ఇక మా అబ్బాయి అయితే అసలు ఊరుకోలేదండి. డాడీ తెచ్చిన కేక్ రేపు కట్ చేయండి, ఇప్పుడైతే అజర్ని బుక్ చేసిన కేక్ అయితే కంపల్సరీ కట్ చేయాల్సిందే అని చెప్పి పడుకున్న దాన్ని ఎలాగ లేపి కూర్చోబెట్టేశాడు. ఇక అలా కూర్చున్నాను 12 వరకు. 12 అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే అయ్యింది. సో కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నాను మా అబ్బాయికి, చాలా థ్యాంక్స్ అజ్జమ్మ అని చెప్పి. సో ఎల్లో నైట్ ఎల్లో కేక్, సో ఎల్లో అండ్ వైట్ కాంబినేషను. సో చాలా హెడేక్గా ఉంటుందండి, అసలు కట్ చేసే మూడే లేదు. ఇంకా మా అబ్బాయి ఊరుకోడు కదా, సో కేక్ కట్ చేయాల్సిందే అని చెప్పానంటే ఇక్కడ అలాగా కూర్చొని కేక్ కటింగ్ అయితే చేసేసాను. సో చాలా బాగుండింది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. నాకు యాక్చువల్గా చాక్లెట్ ఫ్లేవర్ తప్ప మిగతా అన్ని ఫ్లేవర్స్ బాగా నచ్చుతాయి. మెయిన్ వచ్చేసి అదేంటి వెనిలా ఫ్లేవర్ ఒకటి చాలా బాగా నచ్చుతుంది, ఇంకా బటర్ స్కాచ్ అయితే ఇంకా చాలా బాగా నచ్చుతుంది నాకు. సో నాకు కేక్ చాలా బాగా నచ్చింది. ఇక కేక్ కట్ చేసేసి మా అబ్బాయికి మా వారికి కొద్దిగా తినిపించేసి నేను కొద్దిగా తినేసి ఇక పడుకుండిపోయాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నైట్ 12 o'clockకి కేక్ కట్ చేసేస్తానండి. నేను నెక్స్ట్ డే కేక్ కట్ చేయడం అలాగా సెలబ్రేషన్ లాగా అయితే నేను అస్సలు చేసుకోను. ఆ కేక్ కూడా ఇక మా అబ్బాయి మా వారు తీసుకొస్తారు కాబట్టి కేక్ అయితే కట్ చేస్తాను. సో నాకైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండదండి కేక్ కటింగ్ అదంతా కూడాను. వావ్ ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి వావ్ గుమగుమలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు చట్నీ, చల్లని పెరుగు చట్నీ, చల్లని పెరుగు చట్నీ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి నెక్స్ట్ వచ్చేసి చికెన్ పలావ్, వేడి వేడిగా చికెన్ పులావ్, లో స్పైసీ, చాలా తక్కువ స్పైసీతో చేసిన చికెన్ పులావ్. ఇదిగోండి. సీరియస్ గైస్, ఇట్ ఈస్ వెరీ టెండర్. చక్కగా కుక్ అయింది. ఈ చికెన్ ఏంటంటే నేను అంటే మామూలుగా కుక్ అయ్యేటప్పుడు రైస్ వేయకుండా ఇలాగ కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు కూడా నేను అది చెప్పాలంటే ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇలా కుక్ చేశాను కాబట్టి ఈ చికెన్ పీసెస్ అంతా కూడా ఇలాగ కలర్ వచ్చింది. మొన్న టీవీలో రీల్స్ చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఒక అబ్బాయి ఇట్లాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తూ నెక్స్ట్ వచ్చేసి అని చెప్తున్నాడు. అది నెక్స్ట్ వచ్చేసి అని కూడా అనట్లేదు అనమాట స్పష్టంగా. సో అందులో ఆ కామెడీయే ఆ వర్డ్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి అనే పదంలోనే ఉందన్నమాట. చాలా కామెడీగా అంటున్నాడు. సో అందుకని నేను ఆ ఫుడ్ ఐటమ్స్ అవి చూపిస్తూ ఉంటే ఇంక మా అబ్బాయి కూడా అంటున్నాడు అనమాట, నెక్స్ట్ వచ్చేసి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి అని చెప్పుకుంటూ ఆ ఫుడ్ నేనేవేవైతే ప్రిపేర్ చేశానో అవన్నీ చూపిస్తూ డైలాగ్ చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం మా లంచ్ అయితే చేసేస్తున్నామండి. నేను మా అబ్బాయి మా వారు అలాగే మా అత్తయ్య, మేము నలుగురు మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అలాగే ఈ పులావ్లో నేను ఎక్కువ మసాలాలు వేయలేదండి, చాలా వరకు స్పైసెస్ అయితే తగ్గించేశాను. అంతకుముందు కొంచెం స్పైసీగా అట్లా చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే చాలా వరకు మసాలాలు అయితే తగ్గించేసానండి. సో అలా చేస్తేనే అసలు యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంది. అంతకుముందు ఏంటంటే ఉప్పు కారం మసాలాలు బాగా దట్టంగా ఉన్నాయా అన్నట్టుగా వేసేదాన్ని, అంటే అందులోనే టేస్ట్ ఉంది అన్నట్టుగా. కానీ యాక్చువల్గా మసాలాలు తగ్గించి వండుకుంటేనే ఆ చికెన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఈసారి ఏం చేశానంటే నేను చికెను ప్లస్ రైస్ ఈ రెండు కూడా
క్వాంటిటీ చేంజ్ చేశాను. యాక్చువల్గా అయితే చికెన్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది, రైస్ క్వాంటిటీ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా. సో ఈసారి ఏం చేశానంటే రైస్ 1 కేజీ వేశాను, చికెన్ వచ్చేసి 1.5 కేజీ తీసుకున్నాను. సో ఈసారి రైస్లో చికెన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే పులావ్ చేసినా బిర్యానీ చేసినా కూడా చికెన్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా ఒక 250 గ్రామ్స్ వచ్చేసి నేను గ్రేవీ లాగా ప్రిపేర్ చేశాను. సో మా వారికి పులావ్ చేసిన బిర్యానీ చేసిన ఏది చేసినా కూడా కంపల్సరీ గ్రేవీ అయితే అడుగుతారు. నేనైతే ఓన్లీ రైతా ఉన్నా లేదంటే అదేంటి గోంగూర చట్నీ లాగా ప్రిపేర్ చేస్తాం కదా, సో అది ఉన్నా కూడా నేనైతే తినేస్తాను. కానీ మా వారికి అయితే కంపల్సరీ గ్రేవీ అయితే ఉండాలి. ఇక మా వారి కోసం కొద్దిగా చికెన్ గ్రేవీ లాగా చేశాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది. న్యూ ఇయర్కి నేను మసాలా రైస్ ప్రిపేర్ చేశాను. అయితే మా అబ్బాయి కొద్దిగా మెత్తగా అయింది రైస్, కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఇక తన కోసం అని చెప్పి ఈరోజు కొద్దిగా వాటర్ అనేది నేను అంటే కరెక్ట్గా వేశాను. యాక్చువల్గా నాకైతే పులావ్ చేసినా లేదంటే బగారా రైస్ అవి చేసినా కూడా కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేస్తే రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, బాగుంటుంది. సో మా అబ్బాయికేమో ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్. ఇక తన కోసం అని చెప్పి వాటర్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా వేశాను. ఇక అందుకని అది చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ బాస్మతి రైస్ వచ్చేసి కొంచెం పాతవన్నమాట. మామూలుగా కొత్తవైతే కనుక వాటర్ అనేది మనం కరెక్ట్ మెజర్మెంట్ వేసినా కూడా అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. సో ఇది పాత రైస్ కాబట్టి మంచిగా వచ్చింది. ఇక ఇది వచ్చేసి నా బర్త్డేకి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది నేను స్టిచ్ చేసిన వెంటనే తీసిన వీడియో అండి. శారీకి ఫాల్ వేసేసాను, బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసి ఇలా ఉంది, కట్ వర్క్ ఇలా చేశాను అని చెప్పి ఇక్కడ వీడియో అయితే తీసాను. నెక్ వచ్చేసి బోట్ నెక్ లాగా పెట్టుకున్నానండి. సో అదంతా అయిపోయిన తర్వాత నేను దానికి ఇలాగా గోల్డ్ కలర్ బీడ్స్ తోటి వర్క్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయింది. సో ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇలాంటి లేసెస్ కూడా దొరుకుతాయండి, కానీ మనకి ఆ లేస్తో పని లేకుండా మనమే ఓన్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను బోట్ నెక్ లాగా పెట్టేసుకుని ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి ఈ హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చాను కదా, సో హ్యాండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇలాగ స్టిచ్ చేసేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను కట్ వర్క్ ఇచ్చాను కదా, ఆ కట్ వర్క్ ఇచ్చిన ప్రతి కార్నర్లో కూడా ఒక సింగిల్ బీడ్ వేసేసి పెద్దది, దానిపైన చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇలా చిన్న వర్క్ చేశాను. అలాగే హ్యాండ్స్కి కూడా మొత్తం బుటీస్ లాగా స్టిచ్ చేశాను. సో అంటే ఇది మెరూన్ కలర్ ప్లస్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే వేశాను. యాక్చువల్గా ఇవి స్టిచ్ చేసేటప్పుడు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి లుక్ వస్తుందని. కానీ అది కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. అది లేస్లు రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా, అవి వేసినా కూడా ఇంత లుక్ అయితే ఉండదండి. సో ఇది నేను హ్యాండ్ తోటి ఈ బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇది కట్ వర్క్ ఉండడం వల్ల, కట్ వర్క్కి తగ్గట్టు ఆ బీడ్స్ కూడా ఈవెన్గా తీసుకుని స్టిచ్ చేయడం వల్ల అది ప్రాపర్ షేప్ అయితే వచ్చింది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. ఫ్రంట్ వచ్చేసి మరీ డీప్ నెక్ కాదు, అలాగని మరీ హై నెక్ కాకుండా మీడియంగా పెట్టాను. సో చాలా చాలా బాగుండిందండి. ఆ కట్ వర్క్ అనేది ఆ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్లస్ ఆ కట్ వర్క్కి అన్నిటికీ కూడా మధ్య మధ్యలో ఇలాగ బీడ్స్ యాడ్ చేయడం వల్ల చూడడానికి చాలా బాగుంది. అసలు ఏంటి మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను మీకు. శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి, అలాగే దానికి వచ్చేసి ఇలాగా రెడ్ బార్డర్ అయితే ఇచ్చారు. సో ఈ శారీ కలర్ అయితే ఇది. అలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే ఇదండి, మొన్న లైవ్లో స్టిచ్ చేశాను. ఈ స్టిచ్చింగ్ వీడియో చూడాలి అనుకుంటే కనుక లైవ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి అది చూడండి. సో ఇది నేను చాలా సింపుల్గా కట్ వర్క్ అయితే ఇచ్చేసానండి. సో కొంచెం హై నెక్ లాగా ఇచ్చాను, అంటే మరీ హై నెక్ కాదు, మరీ డౌన్ కాకుండా మీడియంగా అయితే నెక్ ఇచ్చాను. సో ఇక్కడ అంతా మీకు కనిపిస్తుంది కదా, సో ఇలా ఇచ్చాను. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే. బ్యాక్ సైడ్ కూడా కొంచెం హై నెక్ ఇచ్చానండి. నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే. సో ఇక్కడ ఈ నెక్కి వచ్చేసి
ఇక్కడ ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టిచ్ చేశాను. సో ఇవి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఈ బ్లౌజ్కి ఇంకా అందం వచ్చిందనమాట. అలాగే మెయిన్ ఈ బ్లౌజ్కి చాలా అంటే చాలా అందం వచ్చింది వచ్చేసి ఈ ఈ హ్యాంగింగ్స్ వల్ల అండి. ఇది కూడా నేను స్టిచ్ చేసినవే, ఇవి బార్డర్ అయితే కాదు, నేను ఓన్గా స్టిచ్ చేసినవి. సో ఇవైతే చాలా అంటే చాలా హైలైట్ అయింది ఈ బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేయడం వల్ల. సో చూడండి. అలాగే ఇక్కడ హ్యాండ్కి ఇదంతా కూడా ఒక స్మాల్ బీడ్, అలాగే కొంచెం దానికన్నా పెద్ద సైజు గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇంకా బ్లౌజ్కి ఎక్కడ కూడా ఏవి కూడా స్టిచ్ చేయలేదండి, జస్ట్ ఈ నెక్కి మాత్రం ఇక్కడ ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడాను అలాగే హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేశాను. ఇలా ఇవి మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చాయి. యాక్చువల్గా ఎప్పటి నుంచో స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో ఈసారి కొంచెం టైం దొరికింది, ప్లస్ నా బర్త్డే కదా, నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఇలా అయితే రెడీ చేశాను. సో శారీ అలాగే బ్లౌజ్ ఈ రెండు కూడా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది నాకు తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. ఇవి అటు మరీ పొడవు హ్యాండ్స్ కాదు, అలాగని పొట్టిగా కాదు, ఇలా పెట్టుకున్నాను. ప్లస్ ఇలా స్టిచ్ చేయడం వల్ల అవి ఒక ½ ఇంచ్ పైన కొంచెం లెంత్ అయితే వస్తాయి. ఇలా ఉంటేనే అది చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫుల్ లెంత్ అయితే చూపిస్తాను శారీ. సో బార్డర్ కూడా మరీ పెద్ద బార్డర్ కాదు, అలాగే మరీ చిన్న బార్డర్ కాదు. సో ఇలా వచ్చింది ఫైనల్గా. ఇది బార్డర్ వచ్చేసి పైతాని బార్డర్ అండి శారీకి, అలాగే కొంగు ఇదంతా కూడా. సో ఇలా వచ్చింది. ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉంది, కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న వీడియో అయితే తీస్తాను. సో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా 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 నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ శారీకి కాంబినేషన్గా నేను బ్యాంగిల్స్ అయితే ఇలాగా సెట్ చేశాను. ఇవి కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో స్టోన్స్ ఉన్నాయి. సో చాలా బాగా సూట్ అయింది శారీకి, అందుకని ఈ 2 బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇంకొక హ్యాండ్కి అయితే వాచ్ పెట్టేశాను. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి. ఇక ఇప్పుడు వచ్చేసి నైట్ 8:30 అలా అవుతుందండి. మా వారు ఆఫీస్ నుంచి వస్తూ మా అబ్బాయిని ట్యూషన్ నుంచి కూడా తీసుకొచ్చేసారు. సో 8:30 9 ఆ టైంకి కేక్ కటింగ్ అయితే చేశాను. సో ఇక మా వారు ఏం చేశారంటే బయట పిల్లలు ఆడుతూ ఉన్నారు, మా ఇంటి పక్కన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. ఆంటీ కేక్ కట్ చేస్తున్నారు, రండి రండి అని చెప్పి తీసుకొస్తే ఇక ఆ పిల్లలు వచ్చేసి అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు కాకుండా ఇంకొక పాప కూడా ఉంటుందండి, కోమలి అని చెప్పి, తను వస్తే ఇంకా హడావుడిగా ఉండేది. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తను వచ్చింది, తనతో మాట్లాడిస్తాను, ఒకసారి మీరు కూడా వినండి. కోమలి, నిన్న ఎందుకు రాలేదు నువ్వు? అందుకంటే పడుకున్నావా? ఏ తొందరగా పడుకుండిపోయావు నిన్న? అక్క వచ్చింది, ఇంకా అనేవాళ్ళు వచ్చారు, నువ్వే లేవు, కేక్ తినలేదు నువ్వు, ఎందుకని? ఎందుకంటే నేను పడుకున్నట్ట. నిద్ర వచ్చేసిందా? అత్త స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ తొందరగా పడుకున్నా. స్కూల్ నుంచి వచ్చి తొందరగా పడుకున్నావా? మరి నువ్వు కేక్ తినలేదుగా, అమ్మ ఉంచిందా నీకోసం కేక్? మార్నింగ్ తిన్నావా? తిన్నావా? పెద్ద కేక్. పెద్ద కేకా? అయితే అమ్మ నీకోసం ఉంచిందా కేక్? తిన్నావా మరి? నచ్చిందా నీకు? సైకిల్ మీద చూస్తా ఉంటా. నేను సైకిల్ మీద చూస్తున్నా. అవునా? ఓకే. ఇక్కడ నీ వాయిస్ వినిపిస్తుంది కదా, అందరికి హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సెన్స్ కదా, హాయ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? ఇక్కడ వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు వాయిస్ కూడా వస్తుంది అనుకున్నానండి, అందుకే నేను మైక్ కూడా పెట్టుకున్నాను, కానీ అది ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా, నేను అది అబ్జర్వ్ చేయలేదు. సో వాయిస్ ఏది కూడా రికార్డ్ అవ్వలేదు, ఓన్లీ వీడియోనే రికార్డ్ అయింది.
అసలు యాక్చువల్గా అయితే నా బర్త్డే అని కూడా నేను ఎవరికి చెప్పనండి. ముందు రోజు మాత్రం మా వారు మా అబ్బాయి కేక్ తీసుకొస్తే ఆ రోజు నైట్ కేక్ కట్ చేసేసుకుంటాను. తర్వాత రోజు ఏదైనా డ్రెస్ కానీ శారీ ఏదైనా తీసుకుంటే ఈవినింగ్ అది వేసేసుకొని మా వారికి కుదిరితే బయటకు వెళ్తాము. ఒక అరగంట అలాగా బయట అలా తిరిగేసి ఇంటికి వచ్చేస్తాను. ఇక నాన్ వెజ్ ఏమైనా తీసుకొస్తే వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అంతేగాని నేను ఇది సెలబ్రేషన్ అలాగే ఏం చేసుకోను. కానీ ఈసారి మాత్రం మా వారు ఈ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళతో క్లాప్స్ కొట్టించేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడిచ్చేసి మామూలుగా చేయలేదన్నమాట. ఆ పిల్లలు కూడా అసలు ఎంత చక్కగా నవ్వుతూ స్పెండ్ చేశారంటే చాలా బాగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కేక్ కటింగ్ అవి చేయించింది గుర్తొచ్చింది. సో ఈసారి నా బర్త్డే అయితే ఇలా జరిగిందండి. ఎప్పుడు జరిగినట్టుగా కాకుండా కొద్దిగా వెరైటీగా పిల్లలతోటి మంచిగా హ్యాపీగా అయితే బర్త్డే జరిగింది. అలాగే బ్లౌజ్ కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్లోనే ఈ బ్లౌజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పేశాను. సో నేను ముందే మీకు అడిగినట్టుగా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే గోల్డ్ బీడ్స్ తోటి అలా స్టిచ్ చేయడం వర్క్ అదంతా కూడా మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.